అంతరాలలో ఎంతటి భయంకరమైన కుట్రను జరుపుతుంది ఎవరు? ఎవరైనా? హర హర మహాదేవ! మేము త్రిపురాసుర పుత్రులు కలిసి దేవతలందరినీ అంతం చేసి చూపిస్తాము. అలాగే యుగ యుగాంతాల వరకు అసురుల ఆధిపత్యాన్ని నెలకొల్పుతాము. దైత్య గురువు శుక్రాచార్యులు. చూస్తుంటే ఎవరో మనల్ని రహస్యంగా గమనిస్తున్నట్టుంది. అయితే ఆలస్యం దేనికి? మనం వెంటనే వెళ్ళి తను అంతం చేసి వద్దాం. స్వాహ! ఇక్కడ ఏదో కుట్ర జరుగుతోంది. నాకు ముందే అర్థమైంది. గురువు శుక్రాచార్యుల నేతృత్వంలో ఎంత పెద్ద కుట్రను పన్నుతున్నారో ఈ త్రిపురాసురులు. ఒకవేళ ఇది సఫలమైతే సృష్టిలో ధర్మ మూలాలే తుడుచుకుపోతాయి. ఇక్కడ ఈ విధంగా ఇంత దారుణం జరుగుతోందని ఎవరు ఊహించలేరు. అయితే ప్రభు, మనం ఆలోచించడం మానేసి దీనికి తగిన పరిష్కారాన్ని అన్వేషించడం మంచిది. లేదు మూషికొత్తమా, మనం ఏది చేసినా ఆలోచించి అర్థమయ్యాకే చేయడం మంచిది. త్రిపురాసురులు అజేయులు. వారు గనక ఈ యజ్ఞాన్ని పూర్తి చేస్తే ఈ అసుర విగ్రహాల చేతుల్లో ప్రపంచం సర్వనాశనమైపోతుంది. ఇంకా అసుర సైన్యాన్ని ఓడించడం అనేది అసంభవంగా మారుతుంది. అలాగా ప్రభు, ఇప్పుడు ఈ విగ్రహాలే ప్రమాదం అని అంటారా? నాకు ఒక ఉపాయం వచ్చింది ప్రభు. అయితే నేను ఈ అసుర విగ్రహాలను నిర్మాణ దశలోనే నాశనం చేస్తే ఇంకే సమస్య ఉండదు కదా. ఆ పని నాకు ఆగండి వదిలేయండి ప్రభు. మూషికొత్తమా, మనం ఇక్కడికి వచ్చినట్టుగా ఇదంతా చూసినట్టుగా ఎవరికి తెలియకూడదు. అటు చూడు, ఆ పెద్ద ఏనుగు దగ్గర ఎవరో ఉన్నారు. చూసొద్దాం. ఆజ్ఞివ్వండి ప్రభు, నేనేంటో చూపిస్తాను. మూషికొత్తముడు అపార్థం చేసుకున్నట్టున్నాడు. వెంటనే తనని ఆపాల్సి ఉంటుంది. మూషికొత్తమా, వేగాన్ని తగ్గించండి. మీ అడుగుల శబ్దం వలన మనం ఇక్కడున్న విషయం వారికి తెలిసిపోతుంది. నాకు అర్థమైంది ప్రభు. మీరేమాత్రం ఆలోచించకండి. చూస్తుండండి ప్రభు, నేను ఆ విగ్రహాలన్నింటినీ ఎలా నాశనం చేస్తానో మీరే స్వయంగా చూడండి. చివరికి మిగిలేది బూడిద మాత్రమే. మూషికొత్తమా, ఆగండి. అరే, చూశారా ప్రభు, ఒకే సమయంలో నేను విగ్రహాలన్నింటినీ నాశనం చేసి పారేశాను. అయ్యో, ఈ అసుర విగ్రహాలు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ మొండి మూషికాన్ని మనం వదిలిపెట్టకూడదు. అయితే మనం ఈ విగ్రహాలని నాశనం చేయడం అసాధ్యం ప్రభు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఎంతో సేపటి నుంచి వెతుకుతున్నాను నిన్ను. ఇప్పుడు దొరికావు నువ్వు. నీతో వచ్చిన వాడెక్కడా? ఇరుక్కుపోయాం ప్రభు. మా ప్రభు ఇక్కడికి వచ్చి సహాయం చేస్తే గానీ నేను బ్రతికి బట్ట కట్టలేను. ప్రభు! మూషికొత్తమా, అయ్యో, అమ్మా, అమ్మా. అరే, మీరిద్దరూ మళ్ళీ వచ్చారా? వస్తే వచ్చారు కానీ నాకు యుద్ధం చేయడానికి అవకాశం ఇవ్వండి. ఆ తర్వాత నేనేంటో మీకు చూపిస్తాను. యుద్ధం చేస్తావు నువ్వు, అది మాతో. ఒంటరిగా రాలేదు తను, నాతో కలిసి వచ్చారు. నా వాహనం మూషికొత్తముడు.
ప్రభు తమరు ముందుగా వచ్చి ఈ దుర్మార్గుల నుండి నన్ను రక్షించుండొచ్చు కదా ప్రభు. రక్షించి ఉండవచ్చు గాని ముందు వెనక చూడకుండా ఈ దుష్టుల కంటపడినందుకు శిక్ష అనుభవించాలిగా. తనే కాదు, నువ్వు కూడా మా వెంట పడ్డావు. అందుకు నువ్వు కూడా శిక్ష అనుభవించాలి గజముఖ బాలక. నీకు ఏనుగు ముఖం మాత్రమే, కానీ మా ఇద్దరిలో ఏనుగంత బలం ఉంది బాలక. ఇప్పుడు మా చేతుల్లో పచ్చడవడానికి సిద్ధంగా ఉండు నువ్వు. ఇప్పుడు వీరితో యుద్ధం చేస్తే ధ్వనులు ఉత్పన్నమవుతాయి. ఆ చెప్పులకు మిగిలిన అసురులకు కూడా విషయం తెలుస్తుంది. ఈ సంగతి శుక్రాచార్యుల వారికి తెలిసిందంటే ఆయన యజ్ఞాన్ని ఇంకా ముందుగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. తండ్రి గారి అనుమతి లేకుండా వారి యజ్ఞానికి ఆటం కలిగించడం మాత్రం ఏమాత్రం తగిన పని కాదు. అంటే నేను తెలివిని ఉపయోగించి వీరిద్దరిని వదిలించుకోవాల్సి ఉంటుంది. ఏమైంది గజముఖ బాలక? భయంతో నీ బుద్ధి పనిచేయడం లేదా? రా, యుద్ధం చేయి మాతో. సరిగ్గా చెప్పారు మీరు. భయం చేతిలో చావకుండా ఉండాలంటే మీతో యుద్ధం చేయడమే మంచిది. అయితే ఒక నియమం పెట్టుకుందాం. యుద్ధం చేసే సమయంలో మనం మరవకూడదు, చప్పుడు చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే వారు వెంటనే ఓటమిని అంగీకరించాల్సి ఉంటుంది. నేను మీ మంచి కోసమే చెప్పాను ఈ మాట. కానీ మెదడుతో ఆలోచించండి. ఒకవేళ మీరు శబ్దం చేస్తే గురు శుక్రాచార్యుల వారి యజ్ఞాన్ని ఆటంకపరుస్తుంది. వారు గనక ఆగ్రహించారంటే మీకు తప్పకుండా శిక్ష పడుతుంది. నా మాట నిజమేనంటారా? అది నిజమే, నీ నియమానికి సమ్మతమే. మూషికొత్తమా, తమరు ఇక్కడే ఉండండి. కేవలం నేను మాత్రమే యుద్ధం చేస్తాను. గజముఖ బాలక, నిన్ను వదిలిపెట్టేదే లేదు. ఇప్పుడు ఏం చేస్తామో చూడు. ఏయ్! మమ్మల్ని మోసం చేస్తావా? ఇప్పుడు నేనేం చేస్తామో చూడు. మూర్ఖులారా, ఇందాక ఏమన్నారు మీరు? రండి రండి, మీరు గజబలులా? ఈ యుద్ధాన్ని ఇంకా త్వరగా ముగించడం మంచిది. కింద లావా ప్రవహిస్తుంది. ప్రభు, మీ పథకం నాకు అర్థమైంది. ఒరే, ఇందాక ఏమన్నారు మీరు? మీరు గజబలులా? మీరు గజబలులు మాత్రమే. అయితే మీరు మా ప్రభువుపై గెలిచి చూపించండి. మీరు కూడా త్వరలో నాలా ఎలకలా మారిపోతారు. ఈ ఏనుగు ముఖాన్ని ఏం చేస్తామో చూడు. ఏ ఎలక, నువ్వు మమ్మల్ని ఎలకలంటావా? మీరు గజబలులు మాత్రమే. అయితే మీరు మా ప్రభువుపై గెలిచి చూపించండి. మీరు కూడా త్వరలో నాలా ఎలకలా మారిపోతారు. ఈ ఏనుగు ముఖాన్ని ఏం చేస్తామో చూడు. ఏ ఎలక, నువ్వు మమ్మల్ని ఎలకలంటావా? ఇప్పుడు నీ చావు మూడింది గజముఖ బాలక. మిమ్మల్ని చూస్తుంటే బాగా అలసిపోయినట్టున్నారు. అందుకే నెమ్మది నెమ్మదిగా నడుస్తున్నారు. పెంచండి, కొంచెం వేగం పెంచండి. వచ్చి నా మీద దాడి చేయండి. తెలివంటే మీదే నాయక. ఈ అసురులు అంతమైపోయారు. పదండి, ఇక ఈ అసుర సైన్యాన్ని నాశనం చేసే ఉపాయం మనం అన్వేషిద్దాము.
పంచభూతాలు త్రిగుణాలు కలిగిన అసుర సైన్యం ఇప్పుడు సిద్ధమయ్యింది. ఇక వారికి ప్రాణం పోయడం కోసం యజ్ఞంలో అగ్ని ద్వారా మరింత శక్తిని ఉత్పన్నం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు శీఘ్రమే వెళ్ళండి, మిగతా సామాగ్రిని కూడా తీసుకొని రండి. పంచభూతాలు త్రిగుణాలు కలిగిన అసుర సైన్యం ఇప్పుడు సిద్ధమయ్యింది. ఇక వారికి ప్రాణం పోయడం కోసం యజ్ఞంలో అగ్ని ద్వారా మరింత శక్తిని ఉత్పన్నం చేయాల్సి ఉంటుంది. అది జరగాలంటే నాకు మరింత సామాగ్రితో పాటు నెయ్యి కూడా కావాల్సి ఉంటుంది. శీఘ్రమే వెళ్ళండి, తీసుకురండి సామాగ్రిని. ఓహో, ఇదా తమరి ఆలోచన. ఇప్పుడు నేను చూస్తాను తమరికి కావాల్సిన సామాగ్రి ఎలా లభిస్తుందో. ఒకవేళ లభించకపోతే మరొక ఉపాయాన్ని ఆలోచించుకుంటారా శుక్రాచార్యుడు? కానీ సామాగ్రి లభించడంలో ఆలస్యం జరిగేలా చేయొచ్చు. అంటే మనం సేవకులు అక్కడికి చేరుకునే ముందే మనం అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. పదండి, హవన సామాగ్రి నేతి బండారం దగ్గరికి. అర్థమైందిగా ముషికొత్తమా? సేవకులు ఎటువైపు వెళ్లారో బండాగారం అటువైపే ఉంటుంది. ఓం నమో అగ్నిదేవాయ స్వాహ. ఓం నమో అగ్నిదేవాయ స్వాహ. సొరంగంలో ఉందన్నమాట. అంటే నేను వెంటనే ఏదో ఒక విఘ్నం కలిగించాలన్నమాట. అసుర సైనికులు అక్కడికి వెళ్లకుండా చేయాలి. అంటే నా ఉపాయం అమలు చేయాల్సిందే. సరే దొండమయ్యా. అరే, ఈ గాలి ఎంతలా ఎక్కడి నుంచి వస్తుంది? ఏం జరుగుతుంది? చాలా బాగుంది ప్రభు. చూసారా ముషికొత్తమా, తొండమయ్య వల్ల మనకి కావాల్సినంత సమయం లభించింది. అలాగే ప్రభు. ముషికొత్తమా, త్వరగా రండి బండాగారంలోకి. ప్రభు, ఇక్కడ యజ్ఞ సామాగ్రి నెయ్యి చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రభు. అవును మరి, అంత పెద్ద కుట్ర జరగాలంటే ఏర్పాట్లు మాత్రం ఘనంగా ఉండాల్సిందే. కానీ ఇప్పుడు సమయం ఆసన్నమైంది విఘ్నకారుణ్ణై విఘ్నాలు కలిగించడానికి. కాబట్టి సేవకులు వచ్చేలోపే ఈ యాగ సామాగ్రిని నేతిని ఖాళీ చేయాల్సి ఉంటుంది. చేసేద్దాం ప్రభు. అయితే సరే, మీరు సామాగ్రి ఖాళీ చేసి పని మీద ఉండండి. నేను నెయ్యి పని పడతాను. అలాగే, ఆరంభించేద్దాం. త్వరగా పదండి, గురుదేవులు మన కోసం నిరీక్షిస్తుంటారు. పదండి త్వరగా. ముషికొత్తమా, సామాగ్రి మొత్తం ఖాళీ చేయాలి. అసురులకు గురువైన శుక్రాచార్యుణ్ణి ఎదురు చూసేలా చేయడం మనకు మంచిది కాదు. త్వరగా కానివ్వండి ముషికొత్తమా, అసుర సేవకులు ఇక్కడికి ఏ క్షణంలో అయినా వస్తారు.